నమస్కారం, నేను రజిత. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. గోదావరి పవిత్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. స్వచ్ఛ ధర్మపురి స్వచ్ఛ గోదావరి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి. జగిత్యాల జిల్లాలో అకాల వర్షం, పెద్ద ఎత్తున దెబ్బతిన్న మొక్కజొన్న, మామిడి పంటలు. నలుగురు మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు, మీడియాకు వివరాలు వెల్లడించిన డీజీపీ శివధర్ రెడ్డి. రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం, పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. గోదావరి పవిత్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. గోదావరి పవిత్రతను కాపాడాలనే సంకల్పంతోనే స్వచ్ఛ ధర్మపురి స్వచ్ఛ గోదావరి అనే కార్యక్రమాన్ని తీసుకున్నట్లు చెప్పారు. ఇందుకు స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీఓలు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా ధర్మపురి గోదావరి తీరంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి గోదావరి తీరంలో స్వచ్ఛ ధర్మపురి స్వచ్ఛ గోదావరి కార్యక్రమాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ గోదావరి పవిత్రత కోసం స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీఓలు ముందుకు రావాలని, భక్తులు సైతం సహకరించాలని కోరారు. 2027లో నిర్వహించనున్న పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ధర్మపురిలో చేపట్టబోయే అభివృద్ధి పనుల ప్రణాళికలను రూపొందించేందుకు ఈ నెల 27న ప్రభుత్వం నియమించిన కన్సల్టెన్సీ ప్రతినిధులు రానున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి, వైస్ చైర్మన్ రామన్న, ఆలయ పాలక మండలి చైర్మన్ జక్కు రవీందర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. మా గోదావరి కాపాడుకోవాలి, మా పరిశుభ్రతగా ఉండాలి. ఇక్కడ వేలాది మంది భక్తులు వస్తుంటారు. అన్ని రాజకీయ పార్టీలకు జెండాలు పక్కన పెట్టుకొని మన ప్రాంతం అభివృద్ధి విషయంలో ప్రభుత్వం తరఫున శాసనసభ్యుడిగా, ఈ ప్రాంత శాసనసభ్యుడిగా ముందుగా ప్రజల ఆశీర్వాదంతో శాసనసభ్యుడిగా ఎన్నికైనాను. మన నా బాధ్యత కాబట్టి నూతనంగా ఎన్నుకోబడ్డ మున్సిపల్ కౌన్సిల్కి సంబంధించిన మా చెల్లకు, అదేవిధంగా వైస్ చైర్మన్కు, సభ్యులందరూ కూడా కోరడం జరిగింది. మున్సిపల్ కమిషన్ మరి నిజంగా నేను ఒక 15 రోజుల క్రితం ఇక్కడికి వచ్చిన అనుకోకుండా. వస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే చాలా పత్రికలలో కానీ, చాలా సోషల్ మీడియాలో కానీ గోదావరి ఈ విధంగా ఉన్నదని చెప్పేసి అనేక అంశాలు ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు. ఇట్లన్నింటినీ కూడా మేము స్వాగతిస్తున్నాం. మన ప్రాంతం అభివృద్ధి చేసుకుందాం. మన ప్రాంతం అభివృద్ధి విషయంలో అందరం అన్నదమ్ములాగా ముందుకు పోదాం. మరి ఈ ప్రాంత శాసనసభ్యుడిగా ఏదైతే శుభ్రత ఈరోజు చేసినారో, అంత గొప్పగా చేసినారో, రేపటి నుంచి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆర్గనైజేషన్, ఈరోజు మా మీడియా మిత్రులు ప్రాంతమంతా శుభ్రత ఉండే విధంగా శ్రమదానం చేయాలని చెప్పి పిలుపునిస్తూ, మరి దానిలో భాగంగా ప్రభుత్వం తరఫున ఇప్పుడే కమిషనర్ గారు చెప్పినాను, ఒక జాలి ఏర్పాటు చేయాలని. ఇక్కడ పెద్ద పెద్ద ఏదైతే బట్టలు వేయకుండా కుండీలు ఏర్పాటు చేసి ఆ కుండీలో బట్టలు వేసే విధంగా ఇక్కడ అనౌన్స్మెంట్, ప్రత్యేకమైన అనౌన్స్మెంట్ ఇప్పుడు ఎస్పీ గారితో మాట్లాడితే డిఎస్పీ గారు చెప్పడం జరిగింది. ఒక సెక్యూరిటీ హోంగార్డ్ను ఇక్కడ అరేంజ్ చేసి ఎప్పటికప్పుడు ఇక్కడ స్నానం చేసుకొని ఆ దేవుడు మొక్కులు ముట్ట చెప్పుకొని వారికి సంబంధించిన బట్టలు ఏదైతే మా ఉన్నాయో ఆ బట్టలు వేయాలనుకుంటే ఒక ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేస్తే దాంట్లో వేసే విధంగా. ఎందుకంటే గోదావరిలో బట్టలు వేయకుండా ఉండాలి. గోదావరిని చాలా పవిత్రంగా ఉండే విధంగా మన అందరూ కాపాడుకునే విధంగా వచ్చినప్పటికీ జగిత్యాల జిల్లా ధర్మపురి గోదావరి తీరంలో మున్సిపల్ ఆధ్వర్యంలో స్వచ్ఛ ధర్మపురి స్వచ్ఛ గోదావరి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్లు శానిటేషన్ సిబ్బంది తరహాలో యూనిఫామ్ ధరించి గోదావరి తీరంలోని చెత్తా చెదారాన్ని తొలగించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి మాట్లాడుతూ గోదావరి పవిత్రతను కాపాడటంతో మున్సిపల్ నూతన కౌన్సిలర్లు భాగస్వాములవుతారని చెప్పారు. నదీ స్నానాల కోసం వచ్చే భక్తులకు గోదావరి తీరంలో స్వచ్ఛమైన వాతావరణం కల్పించేలా కృషి చేస్తామన్నారు. ప్రతి నెలలో 2 ఆదివారాలు మున్సిపల్ కౌన్సిలర్లు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
మన ధర్మపురి మన గోదావరి స్వచ్ఛత అనే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ధర్మపురిలో కొత్తగా ఎలక్ట్ అయినటువంటి పాలక మండలి కౌన్సిలర్స్ అందరము కూడా ఒకే రకమైన ఆలోచనతో ఒకే రకమైన థీమ్ తోటి ముందుకు వస్తున్నామంటే ఒక కౌన్సిలర్ అంటే అది ఒక పదవి మాత్రమే కాకుండా ఈ ధర్మపురి క్షేత్రాన్ని నీట్గా ఉంచడంలో అది ఒక మా బాధ్యతగా తీసుకొని మేమందరం కూడా ముందుకెళ్తున్నాం. ధర్మపురి అంటేనే అది తీర్థము, క్షేత్రము. దేవాలయాన్ని మనం ఎంత పవిత్రంగా చూస్తామో అంతే పవిత్రంగా గోదావరిని కూడా చూడాలని చెప్పేసి ఆ బాధ్యత ధర్మపురిలో ఉండేటువంటి ప్రతి ఒక్క పౌరుడి బాధ్యతగా భావించాలనే ఒక అవేర్నెస్ కోసము ఈరోజు ఇక్కడ ఇనిషియేటివ్గా ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్గా నేను ఇక్కడ ప్రారంభించడం జరిగింది. 2 ఆదివారాలు పెట్టుకొని మా వంతుగా మేము మాత్రం కంపల్సరిగా పురపాలక సంఘ కౌన్సిల్ 15 మందిమి వాళ్ళతో ఒక్కొక్క సంఘాలు, అసోసియేషన్స్, NGOs పెట్టుకొని చేస్తామని చెప్పేసి ఇది ఈ రోజుతో ఇక్కడ చేసి ఆగిపోయే ప్రోగ్రాం కాకుండా మేమున్న ఈ 5 సంవత్సరాల కౌన్సిల్లో కూడా కంపల్సరీగా చేస్తామని. జగిత్యాల జిల్లాలో గత రాత్రి వర్షం దంచికొట్టింది. ఈదురుగాలులతో కూడిన అకాల వర్షానికి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చేతికొచ్చే దశలో పంటలు దెబ్బతినడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. కాగా వర్షం కారణంగా జరిగిన పంట నష్టాన్ని మాజీ మంత్రి జీవన్ రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ పరిశీలించారు. బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. గత రాత్రి జగిత్యాల జిల్లాలో కురిసిన వర్షానికి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురవటంతో మామిడి పిందెలు నేలరాలగా మొక్కజొన్న పంట నేలవాలింది. చేతికొచ్చిన మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. రాయకల్ మండలంలోని రామాజీపేట తదితర గ్రామాల్లో నష్టం వాటిల్లగా జగిత్యాల గ్రామీణ, సారంగపూర్ మండలాల్లో పెద్ద ఎత్తున మామిడి పంట నేలరాలింది. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం రామాజీపేట, జగిత్యాల అర్బన్ మోతే తదితర ప్రాంతాల్లో జరిగిన పంట నష్టాన్ని మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరిశీలించారు. ఫోన్ ద్వారా పంట నష్టం విషయాన్ని అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ రామోజీపేట గ్రామంలో కొత్త వెంకటేష్ కౌలు రైతుకు తీవ్ర పంట నష్టం జరిగిందన్నారు. పంట బీమా పథకం లేనందున ప్రభుత్వమే ఎకరాకు 20,000 నష్టపరిహారం అందించాలని కోరారు. రాష్ట్ర రైతాంగానికి ఫిబ్రవరి చివరిలోగా రైతు భరోసా అందించి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిన్నటి ప్రకృతి వైపరీత్యం, ఈదురుగాళ్ళు, వడగల వాన, మొక్కజొన్న, మామిడి తోటలు పిందె దశలో ఉన్నాయి. అన్ని మామిడి తోటలు పిందె దశలో ఉన్నాయి. బాగా తీవ్రంగా నష్టపోవద్దని ఇప్పుడు ప్రభుత్వం ఏదైతుందో మనకి ఎట్లాగో పంటల బీమా పథకం అమలు లేదు కాబట్టి ప్రభుత్వమే దాన్ని కాంపెన్సేట్ చేయాలి. తప్పనిసరి ప్రభుత్వమే కాంపెన్సేట్ చేయాలి. ఇప్పుడు రైతుకు ఆ పెట్టుబడి ఏదైతే దాదాపు 30,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టుకుంటే 20,000 నుంచి 30,000 దాకా పెట్టుబడి పెట్టుకుంటే చేతికి వచ్చే పంట 50,000-60,000 పంట నష్టపోయింది. ఇప్పుడు పెట్టిన పెట్టుబడి పోయింది, చేతికి వచ్చే పంట పోయింది, 2 పోయినాయి. ఇప్పుడు కనీసం ఒక 20,000 మనం నష్టపరిహారం ఇప్పించగలిగినా కానీ ఏదైతుందో కొంత రైతుకు ఊరట కలిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు విజ్ఞప్తి చేస్తే వారైతే ప్రభుత్వాన్ని నివేదిక పంపిస్తామని చెప్పానన్నాడు. ప్రభుత్వం కూడా ఏదైతుందో ఒకవైపు ఏదైతుందో ఈ జరిగిన పంట నష్టపరిహారం ఏ విధంగా రైతులు ఆదుకోవటం. ఎందుకంటే రైతు అనేది ఈ దేశానికి వెన్నెముక. మనం ఎప్పుడైనా కానీ రైతు గురించి ఆలోచన చేస్తూ అటువంటి రైతు వల్ల తీవ్ర ఆవేదనలు కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక పరిస్థితులలో ఆ రైతాంగాన్ని ఆదుకోవటానికి కొరకు నష్టపోయిన పంటకు అది ఏ రకమైన పంటే కానివ్వండి, మామిడి తోటే కానీ మొక్కజొన్నే కానీ, ప్రధానంగా మొక్కజొన్న ఎక్కువ నష్టపోయింది. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం రామోజీపేట గ్రామంలో గత రాత్రి కురిసిన వర్షానికి నష్టపోయిన మొక్కజొన్న, మామిడి తోటలను బీఆర్ఎస్ నాయకులతో కలిసి జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షంతో నేలపాలైందన్నారు. సమయానికి రైతు బంధు, 24 గంటల వ్యవసాయ కరెంటు సరఫరా చేయటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బర్కాం మల్లేష్,
కోఆర్డినేటర్ తురగ శ్రీధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉదయశ్రీ, మాజీ వాయిస్ ఎంపీపీ మహేశ్వరరావు పాల్గొన్నారు. రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న పరీక్షలు మార్చి 18 వరకు కొనసాగనున్నాయి. ఇందుకోసం పెద్దపల్లి జిల్లాలో 22 సెంటర్లు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యుత్ సరఫరా, తాగునీరు తదితర వసతులు కల్పించినట్లు డిఐఈఓ కల్పన వెల్లడించారు. పెద్దపల్లి జిల్లాలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు కొనసాగనున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 22 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారి కల్పన మాట్లాడారు. ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు జరిగే ఇంటర్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. జనరల్, వొకేషనల్ కలిపి మొత్తం 10,367 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని, సెంటర్లలో వారికి అవసరమైన అన్ని వసతులు కల్పించినట్లు చెప్పారు. పెద్దపల్లి జిల్లాలో ఇంటర్మీడియట్ 2026 సంవత్సరానికి సంబంధించిన పరీక్షల ఏర్పాట్లో మొత్తం 22 సెంటర్లు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయబడ్డాయి. ఇందులో 14 గవర్నమెంట్ కళాశాలలు, 8 ప్రైవేట్ కళాశాలలు ఏర్పాటు చేశాం. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో భాగంగా 22 సెంటర్లకి 22 చీఫ్ సూపరింటెండెంట్లను, 22 డిపార్ట్మెంట్ల ఆఫీసర్లను ఏర్పాటు చేయడం జరిగింది. గోదావరిఖని పెద్దపల్లిలో కస్టోడియన్స్ కూడా, పోలీస్ స్టేషన్లో కస్టోడియన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం, ఒక సీనియర్ లెక్చరర్తో, ఒక డీటీ, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్తో ఏర్పాటు చేశాము. అదే కాకుండా డిఈసి 1 సీనియర్ ప్రిన్సిపల్ రామచంద్రారెడ్డి గారు, సీనియర్ లెక్చరర్ రకీబ్ గారితో డిఈసి బృందం కూడా ఏర్పాటు చేయడం, డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ మెంబర్స్ వీరు కూడా స్క్వాడ్ మెంబర్స్గా యాక్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా 4 సిట్టింగ్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కళాశాలలో 3 గంటలు ఎగ్జామ్ రోజు వాళ్ళ యొక్క డ్యూటీని నిర్వహించడం జరుగుతుంది. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా సెంటర్లో చూసే విధంగా చూస్తారు వాళ్ళు. అంతేకాకుండా ప్రతి సెంటర్లో కూడా మనకు ఎలాంటి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీ, లైటింగ్, తర్వాత వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెంచెస్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు విద్యార్థులు ఎదుర్కోకుండా. గమనిక, ఎవరైనా మేనేజ్మెంట్స్ ఫీజు కట్టలేదని మీకు హాల్ టికెట్ ఇవ్వనట్లయితే మీరు నేరుగా టీఎస్బీఐ వెబ్సైట్ నుండి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని నేరుగా సెంటర్కి వెళ్ళి మీరు పరీక్ష రాసుకునే అవకాశం ఉంది. అక్కడ మీకు ఏమైనా ఇబ్బంది అయినట్లయితే మీరు నన్ను సంప్రదించినట్లయితే మీకు ఎలాంటి ఇబ్బంది కాకుండా పరీక్ష రాసుకోవడానికి అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఓదెల ప్రభుత్వ కళాశాల, మోడల్ స్కూల్, కేజీబీవీలకు చెందిన ఫస్ట్ ఇయర్ 138 మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు 139 మంది పరీక్షకు హాజరు కానున్నారు. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. విద్యార్థులు ఉదయం 8:30 తమ సెంటర్కు హాజరు కావాలని అధికారులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మోడల్ స్కూల్, కస్తూర్బా పాఠశాల, జూనియర్ కాలేజీకి చెందిన ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 182 మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు 134 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్ రూముకు అనుసంధానం చేశారు. 1 నిమిషం నిబంధన ఎత్తివేస్తూ 5 నిమిషాల వరకు విద్యార్థులకు అనుమతి ఇవ్వనున్నారు. సెంటర్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దని, పెన్నులు, స్కేల్, పెన్సిల్, వాటర్ బాటిల్ మాత్రమే వెంట తెచ్చుకోవాలని సూచించారు. మా ప్రభుత్వ జూనియర్ కళాశాల శ్రీరాంపూర్ ఈ 3 సంస్థలకు సంబంధించిన విద్యార్థులు ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. మొదటి సంవత్సరం విద్యార్థులు
మా సెంటర్లో 182 మంది, రెండవ సంవత్సరం విద్యార్థులు 134 మంది రాయడం జరుగుతుంది. సమయము ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంటుంది. ఇంతకుముందు 5 నిమిషాల నిబంధన అనేది, అంటే 1 నిమిషం నిబంధన అనేది ఎత్తివేయడం జరిగింది. ఒక 5 మినిట్స్ మరి మేరకు అనుమతించడం జరుగుతుంటుంది. అంటే 9 to 9:05 అన్నమాట. అదేవిధంగా పిల్లలు ఖచ్చితంగా 8 o'clock హాజరైతే స్క్రీనింగ్ జరిపించి కళాశాలలోని ఎగ్జామినేషన్ హాల్కు పంపించడం జరుగుతుంటుంది. మావోయిస్టు పార్టీకి చెందిన 4 అగ్రనేతలు జనజీవన స్రవంతిలో కలిశారు. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, బడే చొక్కారావు అలియాస్ జగన్, మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డి వీరి వివరాలు మీడియాకు వెల్లడించారు. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డి 4 మావోయిస్టు అగ్రనేతలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో దండకారణ్యంలో తీవ్ర నిర్బంధం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఇప్పటికే చాలా మంది అగ్రనేతలు పార్టీని వీడిన సంగతి తెలిసిందే. దీంతో పాటు వరుస ఎన్కౌంటర్లు వారిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అగ్రనేతలందరూ ఒక్కొక్కరుగా జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు తెలుస్తోంది. 1990లో సెంట్రల్ కమిటీ సభ్యునిగా నియమితుడై దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి గైడ్ చేసేటువంటి బాధ్యతలు అతనికి అప్పగించారు. తర్వాత 2007లో జరిగినటువంటి యూనిటీ కాంగ్రెస్లో ఇతన్ని పోలిట్ బ్యూరో సభ్యునిగా నియమించారు. అంటే టాప్ 5-6 అతను ఒకడన్నమాట. 2007లో కేరళ రాష్ట్రంలో సంస్థాగతపరమైనటువంటి కార్యక్రమాల కోసం పోయినప్పుడు అక్కడ అరెస్ట్ అయినాడు. మళ్ళీ 2009లో జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్ళీ అజ్ఞాతవాసం ప్రారంభించాడు. 2010 నుంచి 16 వరకు ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు సిఓబి స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా పనిచేశాడు. తర్వాత 2017లో ఒడిశా రాష్ట్ర కమిటీకి కూడా సెక్రటరీగా ఉంటూ దానికి మార్గదర్శకత్వం వహించాడు. 2022లో దండకారణ్యకు బదిలీ అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి ఇన్ఛార్జిగా సీసీ మెంబర్స్ తరఫు నుంచి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నాడు. ఇక ఇక్కడ బయటకు వచ్చినటువంటి 3వ నాయకుడు బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్. ఈయన 46 years ఆఫ్ ఏజ్, ములుగు జిల్లా తాడ్వాయి మండలం చెందినటువంటి కాలోపల్లి గ్రామం. ఇంతకుముందు ఈ ప్రాంతం పాత వరంగల్ జిల్లాలో ఉండేది. ప్రస్తుతం అతను తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇతను కాలోపల్లికి చెందినటువంటి 10 ఎకరాల తండ్రికి 10 ఎకరాల భూమి ఉన్నది. ఆయన ఫ్యామిలీలో కొంత ఇతని కజిన్ తర్వాత బ్రదర్స్ కూడా కొంత ఈ విప్లవ పార్టీల పట్ల అనుకూలత చూపించిన వాళ్ళు. బడే నాగేశ్వరరావు ఇతని కజిన్ ఎలియాస్ ప్రభాకర్ ఎన్కౌంటర్లో కూడా మరణించారు. అనారోగ్య కారణాల రీత్యా తాను అజ్ఞాతం నుంచి బయటకు వచ్చినట్లు మావోయిస్టు అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ వెల్లడించారు. ఇకపై ప్రజా సమస్యలపై చట్టబద్ధంగా పోరాటం చేస్తానన్నారు. వ్యక్తిగత జీవితం తాను బయటకు రాలేదన్నారు. ప్రస్తుతం తాను ఇంతకంటే ఎక్కువ వివరాలు చెప్పలేనని, ఏ ఒక్కరి గురించి మాట్లాడినా అనవసర చర్చలకు దారితీస్తుందన్నారు. ఇంటర్వ్యూలు ఇచ్చే సమయంలో తప్పకుండా అన్ని వివరాలు వెల్లడిస్తానన్నారు. తన రాజకీయ జీవితాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తానని స్పష్టం చేశారు. అయితే మల్లోజుల వల్లే పార్టీలో సంక్షోభం వచ్చిందా అన్న ప్రశ్నకు దేవ్జీ సమాధానం చెప్పలేదని సమాచారం. అయితే నేను చాలా సంక్షిప్తంగానే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్న విషయాన్ని చాలా సంక్షిప్తంగా చెప్పాలనుకుంటున్నా. అనారోగ్య కారణాల రీత్యా నేను రహస్య జీవితాన్ని వదిలి బహిరంగ జీవితంలోకి రావాలని నిర్ణయం తీసుకున్నాను. అయితే అది వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించడం కోసం మాత్రం కాదు అనేది స్పష్టం చేయాలనుకుంటున్నాను. ప్రజల సమస్యలపైన చట్టబద్ధ పద్ధతుల్లో, అంటే లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలని నిర్ణయించుకున్నాను నేను. అంటే దాని అర్థం నా రాజకీయ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. అలాగే దశాబ్దాల తరబడి నేను నమ్మిన సిద్ధాంతం ఏదైతుందో దాన్నే గైడెన్స్గా తీసుకొని పనిచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కొంచెం ఆగండి. तो इसी बात को मैंने हिंदी में दोहराना भी चाहता हूँ, जैसा कि तेलुगु में मैंने बताया
राज्य की माननीय मुख्यमंत्री जी को और यहाँ मंच पर उपस्थित और आप सभी लोगों को పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెగడపల్లి గ్రామంలో సుల్తానాబాద్ పెద్దపల్లి లారీ అసోసియేషన్ సభ్యులు ఒక్కసారిగా బాహాబాహికి దిగారు. మక్కల లోడింగ్ వ్యవహారం కాస్త 2 గ్రూపుల మధ్య చిచ్చు పెట్టింది. పెగడపల్లిలో మక్కల లోడింగ్ కోసం వచ్చిన సుల్తానాబాద్ లారీని పెద్దపల్లి అసోసియేషన్ సభ్యులు అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. కాల్వ శ్రీరాంపూర్ మండలం తమ పరిధిలోకి వస్తుందని, ఇక్కడ తమ లారీలే లోడింగ్ చేయాలంటూ పెద్దపల్లి అసోసియేషన్ సభ్యులు వాదనకు దిగారు. మాట పెరగడంతో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. దీంతో పెగడపల్లి ప్రధాన రహదారి రణరంగంగా మారింది. ఈ గొడవ కారణంగా ప్రధాన రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న ఎస్ఐ వెంకటేష్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుంచి భద్రాచలం, బాసర, ఆదిలాబాద్ కు ఏర్పాటు చేసిన నూతన ఆర్టీసీ బస్సులను డిపో మేనేజర్ వెంకన్నతో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి, పాలకవర్గ సభ్యులు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బస్సులో టికెట్ తీసుకుని కొద్ది దూరం ప్రయాణించారు. హుస్నాబాద్ నుండి ఆధ్యాత్మిక దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం మంత్రి పొన్నం ప్రభాకర్ కృషితో 3 నూతన బస్సులు ఏర్పాటు చేసినట్లు డిఎం వెంకన్న తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 షిఫ్టుల్లో ఆదిలాబాద్కు ఎక్స్ప్రెస్ బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. ఆర్టీసీ సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. భద్రాచలం, ఆదిలాబాద్, బాసర 3 బస్సులు మన రవాణా శాఖ మంత్రివర్యులైన పొన్నం ప్రభాకర్ అన్న ఆదేశాల మేరకు హుస్నాబాద్ నుండి డిపో మన అభివృద్ధికి వెళ్ళాలంటే బస్సులు వేయడం జరిగింది. 3 బస్సులు ఇవాళ మనం భద్రాచలం పోవాలంటే, ఒక మనిషి పోవాలంటే, 4 ఒక కుటుంబం పోవాలంటే, ఒక కార్ కిరాయి తీసుకోవాలంటే 2,000 ఖర్చు వస్తుంది. ఇవాళ ఒక ఆధార్ కార్డు మీద ఒక మహిళలు, పిల్లలు, తన పిల్లలతో ఒక భర్త టికెట్ తీసుకొని 3-4 కుటుంబంతో భద్రాచలం కానీ బాసరకు కానీ మనం ఎక్కడికైనా అక్కడికి వెళ్ళడానికి మళ్ళీ బస్సులో వెళ్ళి సురక్షితమైన ప్రయాణం ఉంటుందని మన గవర్నమెంట్ వచ్చిన కాంచేని ఆయన మన 6 గ్యారెంట్లో ఇదొక ఉచిత బస్సు అనేది తీసుకోవడం జరిగింది. మహిళలకు ఎంతో మనకు మంత్రి గారు ఇదే శాఖకు ఇవ్వడము, మంత్రిగా రావడం చాలా గొప్ప విషయము. అందులో ముఖ్యంగా మన ప్రభుత్వం రాగానే పథకాలు ఏవైతే వారు ఇచ్చారో 6 గ్యారంటీ పథకాలలో ముఖ్యంగా సక్సెస్ఫుల్గా వెంటనే ప్రభుత్వం రాగానే మనకు ఈ ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు అనే కార్యక్రమాన్ని ఆధార్ కార్డు ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనే అవకాశాన్ని కల్పించిన గొప్ప ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. అలాంటి ఈ ప్రభుత్వంలో మనకొస్తున్న పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవడంలో భాగంగానే మన హుస్నాబాద్ డిపో నుంచి వెళ్ళి ప్రస్తుతానికి మన ప్రజలకు అందుబాటులో ఉండేలా మనకు ఆదిలాబాద్కు ఇదివరకు బస్సులే లేకుండేది. నాగర్ కర్నూలు జిల్లాలో మల్లన్న దర్శనం కోసం వెళ్లిన రజకులపై జరిగిన దాడికి వ్యతిరేకంగా 2వ రోజు ఆందోళనలు కొనసాగాయి. రజక సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ దాడిలో చిన్నారి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో రజక సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ, బీసీ, మైనారిటీ నాయకుల నేతృత్వంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో రజక కుటుంబంపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షులు సుద్దాల దేవయ్య, శరయ్య, నర్సింలు, సత్తయ్య, పరశురాములు, ఎస్సీ, బీసీ, మైనారిటీ నాయకులు సుంచు మల్లయ్య, కొండ యాదగిరి పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అన్ని సంఘాల ఆధ్వర్యంలో
ఈరోజు నిరసన తెలియజేస్తూ వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని, వారిని ఏదైతే 8 మంది ఉన్నారో వారంతా కూడా ఉరికంబం ఎక్కేదాకా కూడా ప్రభుత్వం పోరాటం చేయాలని చెప్పేసి ఈరోజు అందరం కూడా ఇక్కడ నిరసన తెలియజేయడం జరిగింది. అలానే అందరం కూడా వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు పోలీస్ స్టేషన్కి పోయి ఫిర్యాదు చేయడం కూడా జరుగుతుంది. ఏదైతే ఈ ఘటన జరిగిందో చాలా బాధాకరం. మీ అహంకారం వాళ్ళ కఠినమైన జైలు శిక్ష పడే విధంగా ప్రభుత్వం చూడాలని చెప్పేసి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాల పక్షాన కోరుతా ఉన్నాం, తెలియజేస్తా ఉన్నాం. మరి పాపమా, మాకు గుడి లోపల దర్శనానికి దేవుడు మమ్మలను స్వాగతిస్తలేడా? మరి మీరు పుట్టిన కాడికి వెళ్ళి సత్యంత వరదాకా సేవ చేస్తాము, ఊరికి ఆరుబిడ్డ లాంటి రజకులని చూడకుండా మరి ఆ పాప 2 నెలల పాప నీ బిడ్డ లెక్క కనబడలేదా? నీ కొడుకు బిడ్డలే కనబడలేదా? ఆ పసిపాపను నా బిడ్డున్నది కాలు మొక్కబోతే కాలుతోని దాన్ని చెయ్యితోని కొట్టి దుర్భాషలాడి మరి చెప్పుకోరాని మాటలతోని ఈ రజక జాతి పుట్టినందుకు రెడ్డి వర్గానికి సంబంధించిన వారు మరి ఆ పసిపాప ప్రాణం తీయడం ఎంత విడ్డూరము. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో చాకలి ఐలమ్మ విగ్రహం నుంచి బస్టాండ్లోని అంబేద్కర్ కూడలి వరకు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లన్న దర్శనం కోసం వెళ్లిన రజక కులానికి చెందిన చంద్రకళ కుటుంబంపై అగ్రకులస్తులు దాడి చేయడంతో 2 నెలల పసికందు మృతి చెందిందని ఆరోపించారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, దోషులపై కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం గ్రామ అధ్యక్షులు జింక కరుణాకర్, వార్డు సభ్యులు జింక వెంకటి, మండల అధ్యక్షులు చంద్రయ్య, అమర్, గోవర్ధన్, అనిల్, మనోజ్, దాసు, బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. పసిబిడ్డ హత్య కేసులో తన అహంకారంతో తనను గుడికి వెళ్ళటానికి చూసటానికి జాగ్రత్త దేవుని దగ్గరిపోతే నీది చిన్న కులమని పసి పిల్లలను చూడకుండా తన్ని హత్య చేయడానికి కారణం చేసినటువంటి అగ్రకులం ఏవైతున్నదో ఆ రెడ్డి కులను వారిని శిక్ష పడదాకా వదిలే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈనాడు మొదటి గుడికి వెళ్ళాలంటే వాళ్ళు రజగుడి వెళ్ళాలి. ఆ రజగుడికి ఇలా స్థానం లేకుండా ఇంత దూరం చేసినట్టు ఆ దుర్మార్గులను ఎందరికైనా కానీ ఒకటి గుర్తుంచుకోవాలి. ఈనాడు ఉన్నటువంటి ఆఫీసర్లు కానీ ఉన్నటువంటి నాయకులు కానీ ఇది ప్రజాపాలన లేకుంటే హత్యాపాలన, దాన్ని ఒకసారి ఉన్నటువంటి రాజకీయ నాయకులు గుర్తించాలి. ఎందుకంటే 3 ఏళ్ల జీవితాన్ని 2 నెలల్లో హతమార్చినటువంటి ఆ దుర్మార్గుని ఇప్పటి వరకు శిక్షించలేదంటే ఎవరి కొమ్ము కాస్తుంది ప్రజాపాలన. అందుకొరకే మేము చెప్తున్నాం, బిడ్డ ఇది రాజకులు అంటే ఉత్సాహం కాదు, అనేక రకాల పోరాటం చేసినటువంటి శాఖలటువంటి ఉద్దేశంతో బతుకున్నటువంటి జాతి గుళ్ళకు రానివ్వలేదని 2 నెలల పసికందును హత్య చేసిన అగ్రకుల దుండగులను వెంటనే శిక్షించాలి. ఎందుకంటే ఇదొక కుటుంబ హత్యనే కాదు, బీసీ సామాజిక వర్గం హత్యగా భావిస్తూ డాక్టర్ విశారాయణ మహారాజ్ గారు మొన్నటి రాత్రి 3 గంటల వరకు అక్కడ పోరాటం చేయడం అనేది జరిగింది. కాకపోతే అక్కడ అగ్రకులను అరెస్ట్ చేయలేదు ఆ పోలీసు యంత్రాంగం. ఈ క్షణంలో అరెస్ట్ చేసి ఆ దుండగులను ఎన్కౌంటర్ చేయాలి. ఈ కేసును సుమోటోగా సుప్రీంకోర్టు స్వీకరించి వెంటనే శిక్ష పడేలా చూడాలని బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ తరఫున తెలియజేస్తున్నాం. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తాం. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కార్యాలయంపై జరిగిన దాడి హేయమైన చర్య అని పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు కర్రె నరసింహారెడ్డి అన్నారు. 2 పార్టీలకు చెందిన సీఎం అభ్యర్థులను ఓడించిన ఘనత వెంకటరమణారెడ్డికే దక్కిందన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీకి సంబంధించిన వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల ముందు షబ్బీర్ అలీ భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వెల్లడించడంతోనే ఈ దాడి జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు సాధని మహేందర్, మన్ కీ బాత్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, సుల్తానాబాద్ మండల బీజేపీ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ పాల్గొన్నారు. కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పిన రేవంత్ రెడ్డిని 2 ముఖ్యమంత్రులుగా పలున్న వ్యక్తులను ఓడగొట్టిన వ్యక్తి వెంకటరామరెడ్డి గారు. ఆ వెంకటరామరెడ్డి గారు షబ్బీర్ అలీ భూ కబ్జా ఇస్తారని చెప్పేసి అట్టే కింద పెట్టి ఇన్ని 100 ఎకరాలు నువ్వు భూ కబ్జా చేసిన బిడ్డ, నీ మొత్తాన్ని భాగవతంగా బయట పెడతా అని చెప్పి మనం చెప్పడం మున్సిపల్ ఎలక్షన్ చెప్పడం జరిగింది. దానికి భయపడి కాంగ్రెస్ గుండాలు ఇలా బీజేపీ ఎమ్మెల్యే ఆఫీస్కి పోయి డైరెక్ట్ కారు తీసుకుపోయి అలా
ఇంత తరుణకాండగా చేసి అలా బీజేపీ ఆఫీసులు దంపం చేయడం జరిగింది. నేను చెప్తా ఉన్నా, ఈ కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నా, ఈ రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నా, నువ్వు చేసే పని నువ్వు 410 హామీలు ఇచ్చి దొంగలను వెనకేసుకొస్తున్నావు అని అడుగుతా ఉన్నా. వెంకటరామరెడ్డి గారు నీతి గల వ్యక్తి, నిజాయితీ గల వ్యక్తి, ప్రజలు గెలిపించేది అలా సిగ్గునా అని అడుగుతా ఉన్నా. వాళ్ళ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా. అప్పుల ఒత్తిళ్లు ఓ కుటుంబాన్ని విషాదంలో ముంచాయి. చేసిన అప్పు తీర్చలేక అవమాన భారంతో ఓ మహిళ కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కనగాల అనూష కుటుంబం కొన్నేళ్ల క్రితం తెలంగాణకు వలస వచ్చి నివాసం ఉంటుంది. ప్రస్తుతం వారు నూకేపల్లి అర్బన్ కాలనీలో నివసిస్తుండగా కుటుంబ అవసరాల కోసం అనూష విజయవాడలోని కంకిపాడు ప్రాంతానికి చెందిన వ్యక్తుల వద్ద కొంత మొత్తంలో డబ్బు అప్పుగా తీసుకున్నట్లు సమాచారం. అయితే తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని కంకిపాడుకు చెందిన కొందరు వ్యక్తులు ఆమె ఇంటి వద్దకు వచ్చి దౌర్జన్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనూష అవమానాన్ని తట్టుకోలేక థరూర్లోని ఎస్ఆర్ఎస్పీ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐదు నెలల క్రితం మిస్ అయిన వ్యక్తి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైంది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన ఐళ్లనేని జలపతిరావు 5 నెలల క్రితం తప్పిపోగా కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి అప్పటి నుండి జలపతిరావు కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలో అంతర్గాం గ్రామ శివారులోని తన సొంత స్థలంలో ఆయన మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో స్థానికులు గమనించారు. దీంతో పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి జలపతిరావుగా గుర్తించారు. డెడ్ బాడీ కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో కుటుంబ సభ్యులు అక్కడే అంత్యక్రియలు ఏర్పాట్లు చేశారు. రామగుండం నియోజకవర్గంలో గూండాల పరిపాలన కొనసాగుతోందని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరకంటి చందర్ విమర్శించారు. రామగుండం కార్పొరేషన్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. వెంటనే రీపోలింగ్ జరిపించాలంటూ కోరుతూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కోరకంటి చందర్ మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. అన్ని డివిజన్లలో అవకతవకలు జరిగాయన్నారు. వెంటనే రీపోలింగ్ జరిపించాలని, లేని పక్షంలో ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రతి డివిజన్లో 43 డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఇబ్బంది కలిగించేటువంటి రీతిలో కనీసము పోలింగ్ బూతులలోకి కూడా వెళ్ళనీయకుండా కాంగ్రెస్ వాళ్ళు మాత్రం యథేచ్ఛగా బూతులలోకి వెళ్ళి రిగ్గింగ్ చేసినట్టుగా, నిజంగా అక్కడ ఉన్నటువంటి పోలింగ్ బూతులకు సంబంధించి కౌంటింగ్ జరుగుతున్నటువంటి క్రమంలో వాళ్ళు ఆ కౌంటింగ్ సంబంధించినటువంటి ఆ పత్రాలను, బ్యాలెట్ సంబంధించినటువంటి పత్రాన్ని కూడా అప్పుడు నెంబర్లను కూడా ఈరల్లా చేంజ్గా కనిపిస్తే కనీసం అడిగితే కూడా దాటవేసేటువంటి ధోరణిలో అక్కడ ఉన్నటువంటి అధికారులు, ఇక్కడ అధికారులు అదేవిధంగా పోలీసు ఇదంతా కూడా ఒక కుమ్ముక్కై ఈ యొక్క ఎలక్షన్ను నడిపినట్టుగా అర్థమవుతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ఆ రోజు రాత్రిపూట కరెంటు పోయింది స్ట్రాంగ్ రూమ్ల కాడ. దానికి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటివరకు వివరాలు లేవు. తెలంగాణ సచివాలయంలో వేమ్లవాడలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై మంత్రి కొండా సురేఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం వేములవాడ దేవాలయంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, భక్తుల సౌకర్యాలు, వసతుల విస్తరణ తదితర అంశాలపై చర్చించారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, దేవాదాయ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, కమిషనర్ హరీష్, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు పేదింటి ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలుస్తున్నాయని కొనియాడారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంతో పాటు సుల్తానాబాద్లో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయరమణరావు హాజరై వివిధ గ్రామాలకు చెందిన 99 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్ రావు, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్పర్సన్ అంతటి పుష్పలత, తహసీల్దార్ బషీరుద్దీన్, మున్సిపల్ కౌన్సిలర్లు, మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. మీ అందరూ కూడా సుల్తానాబాద్ పట్టణంలో 15 వాళ్ళు కానీ, సుల్తానాబాద్ మండలి కానీ, ఏ గ్రామంలో ఎవరు ఇల్లు కట్టుకున్నారంటే వాళ్ళందరికీ ఇళ్ళ ఇచ్చి బాధ్యత నాది. ఇవాళ బేస్మెంట్ కానీ 1 లక్ష రూపాయలు, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ అందరికీ కూడా రేషన్ కార్డు ఎట్లయితే ప్రభుత్వం అందరికీ ఇచ్చిందో పింఛన్ కూడా అందరికీ ఇవ్వతా ఉంది. అందుకే మనం చూసాం జూబ్లీ సెక్రటరీ చాలా వాళ్ళు 3,452 మందిని ఇవాళ సుల్తానాబాద్ పట్టణం అదేవిధంగా పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దపల్లి పట్టణ రూరల్ మండలానికి చెందిన 213 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే విజయరమణరావు చేతుల మీదుగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో పెద్దపల్లిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. త్వరలోనే బస్సు డిపో, బైపాస్ రోడ్డు, సర్కార్ దవాఖానా తదితర అభివృద్ధి పనులు పూర్తవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, వైస్ చైర్మన్ ముస్కాన్నాజ్, మార్కెట్ చైర్మన్ మల్లారెడ్డి, తహసీల్దార్ రాజయ్యతో పాటు పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు కానీ, అదేవిధంగా 36 వార్డులు ఉంటే దాదాపు 4 నేతల అభ్యర్థులతో పాటు 31 మంది కౌన్సిలర్ను గెలిపించినటువంటి పెద్దపల్లి పట్టణ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇవాళ ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఉంచి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏవైతే మరి ప్రభుత్వ పరంగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవన్నీ నడుస్తూ ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పెద్దపల్లి పట్టణంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరందరూ కూడా. సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఓ పూల వ్యాపారి పట్టణ పారిశుద్ధ్య మహిళా సిబ్బందిపై దాడికి యత్నించాడు. బాషా అనే పూల వ్యాపారి అంబేద్కర్ చౌరస్తాలో తోపుడు బండిపై వ్యాపారం కొనసాగిస్తున్నాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య మహిళా సిబ్బందిపై అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు దాడికి యత్నించినట్లు సమాచారం. ఈ క్రమంలో అక్కడే ఉన్న కొందరు అడ్డుపడి పూల వ్యాపారిని మందలించారు. ఈ ఘటనపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన అధికారులు పూల వ్యాపారిని మందలించి రోడ్డుపై యథేచ్ఛగా నడుపుతున్న తోపుడు బండిని చెత్త తరలించే వాహనంలోకి ఎక్కించి మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. ఇదిలా ఉండగా మున్సిపల్ స్థలంలో వ్యాపారం కొనసాగిస్తున్న పూల వ్యాపారి అక్కడే ఉన్న ఓ షాప్ యజమానికి ప్రతి నెల అద్దె చెల్లిస్తున్నట్లు సమాచారం. రాజన్న ఆలయ విస్తరణ కొనసాగుతున్న నేపథ్యంలో కొందరు మున్సిపల్ స్థలాలను ఆక్రమించి అక్రమంగా అద్దెకిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించాలని, ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. పలు ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కార్యాలయంలోని రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ తిరుపతి మీడియాతో మాట్లాడారు. 8 కేసులకు సంబంధించిన ఛార్జ్షీట్ చేయలేదని, రిజిస్టర్ల నిర్వహణ సక్రమంగా లేదని చెప్పారు. ఆయా అంశాలపై రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తున్నట్లు తెలిపారు. నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ఈరోజు మండల్ అగ్రికల్చర్ ఆఫీస్ పెద్దపల్లి మీద సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. దీని మీద ఉన్న కంప్లైంట్ల ఆధారంగా ఇక్కడ కొన్ని స్కీమ్స్ సీట్స్ మీద కొన్ని కంప్లైంట్స్ రేజ్ చేయడం వల్ల వాటి మీద ఈ ఆఫీస్ని ఈరోజు సర్ప్రైజ్ చెక్ చేసాము. దీంట్లో కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఫౌండ్ అయినాయి. ఒక 8 కేసులు చేయాల్సింది ఉండే, అది బుక్ చేయలేదు, అంటే ఛార్జ్ షీట్స్ ఫైల్ చేయలేదు. కొన్ని రిజిస్టర్స్ ఇక్కడ ఆఫీస్లో స్టాక్ రిజిస్టర్ కానీ మిగతా రిజిస్టర్స్ కొన్ని మెయింటైన్ చేయట్లేదు. ఈ ఇర్రెగ్యులారిటీస్ అన్నిటి మీద మేము రిపోర్ట్ ఒకటి తయారు చేసి పంపిస్తున్నాం. దాని మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గోదావరి పవిత్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. స్వచ్ఛ ధర్మపురి స్వచ్ఛ గోదావరి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి. జగిత్యాల జిల్లాలో అకాల వర్షం, పెద్ద ఎత్తున దెబ్బతిన్న మొక్కజొన్న, మామిడి పంటలు. నలుగురు మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు, మీడియాకు వివరాలు వెల్లడించిన డీజీపీ శివధర్ రెడ్డి. రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం, పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.